పాల్గొన్నవారు. సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం. నమస్కారం, జీకే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో వాడవాడలా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శత జయంతి వేడుకలు. మహానాడుకు తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కి దరఖాస్తులు చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం కమిషనర్ శ్రావణ్ కుమార్. టీసీఎస్ కు ఎంపికైన త్రివేణి విద్యా సంస్థల విద్యార్థులకు నియామక పత్రాలను అందించిన ప్రిన్సిపల్ ఫనీష్ రామ్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఆర్ఎన్బి రోడ్ విస్తరణ చేపట్టే అవకాశం. విస్తరణపై నెలకొన్న మీమాంస. ఎన్టీఆర్ జీవిత సాఫల్య బసవన్న నంది అవార్డు పొందిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. విజయవాడలో ఘంటసాల ప్రభుత్వ సంగీత పాఠశాల కళావేదికపై విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత సాఫల్య బసవన్న నంది అవార్డుల ప్రదానం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ చేసిన వివిధ సేవలను గుర్తించి ఎన్టీఆర్ జీవిత సాఫల్య బసవన్న నంది అవార్డు ఇచ్చి సత్కరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ పాఠశాలలు, వైద్యశాలలు, పోలీస్ స్టేషన్లలో సుమారు 350కి పైగా జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలను ఉచితంగా అందించడమే కాకుండా కష్టాల్లో ఉన్న కళాకారులను ఆదుకున్నారని, కరోనా కష్టకాలంలో 44 మండలాల్లో కరోనా బారిన పడకుండా ఉచితంగా ఆయుర్వేద మందును పంపిణీ చేశారని, ఆర్యవైశ్య సంఘాలలో వివిధ పదవులు అధిరోహించి రాజకీయ రంగంలో చేసిన సేవలను గుర్తించి చిన్ని రామసత్యనారాయణకు ఎన్టీఆర్ జీవిత సాఫల్య బసవన్న నంది అవార్డును ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. శాలువా పురస్కారంతో ఘనంగా సన్మానించారు. ఒంగోలు జిల్లా పసుపుమయంగా మారింది. తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పల్లె నుంచి పట్టణం వరకు తెలుగుదేశం పార్టీ కేడర్ మహానాడుకు బయలుదేరి వెళ్లారు. టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణ ఆధ్వర్యంలో మహానాడుకు బస్సు యాత్రగా తరలి వెళ్లారు. ప్రతిపక్షంలో గడిచిన 3 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో పార్టీలో ఉన్న సీనియర్లను, జూనియర్లను ఒకే త్రాటిపై నడుపుతూ ఏ విధమైన గ్రూప్ రాజకీయాలు లేకుండా జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం నాయకులతో సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్న తెలుగు తమ్ముళ్లు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారని పరిమి సత్యనారాయణ తెలియజేశారు. మహానాడుకు తరలి వెళ్లడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజాన సత్యనారాయణ, పెనుమర్తి రామ్ కుమార్, చిట్రోజు తాతాజీ, గంటా రామారావు, వరికోటి ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు జంగారెడ్డిగూడెంలో ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహిళలకు రిజర్వేషన్స్ కల్పించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తన వంతు కృషి చేశారని వక్తలు ప్రసంగించారు. పలు చోట్ల కేకులు కట్ చేసి చిన్నారులకు మిఠాయిలను పంపిణీ చేశారు. టీడీపీ పార్టీని స్థాపించిన కొద్ది కాలంలోనే అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని తెలిపారు. ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేశారని, ఎన్టీఆర్ భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవల రూపంలో ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలే ఉంటారని తెలిపారు. ఎస్ఆర్ పెట్రోల్ బంక్, డాంగనగర్, కోతమిషన్ సెంటర్, మార్కెట్ తదితర ప్రాంతాలలో ఎన్టీఆర్ విగ్రహాల వద్ద పూలదండలు వేసి శ్రద్ధాంజలి గడించారు. ప్రభుత్వంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ ముస్తాఫా, చెరుకూరి శ్రీధర్, తూటికుంట దుర్గారావు, పొదిలి ఫనీ, ఈర్ని సూరిబాబు, కోనేటి చంటి, యాకూబ్, కొంచాడ పార్వతి, నాగరాజు, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ టీడీపీ నాయకులు, మైనార్టీ నాయకులు షేక్ ముస్తఫాకు శాలువా వేసి ఘనంగా సత్కరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒకరినొకరు స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, తెలుగుదేశం, తెలుగుదేశం.
జగనన్న స్మార్ట్ టౌన్షిప్స్ సిద్ధం చేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తెలియజేశారు. మార్కండేయపురంలోని లేఅవుట్ 4, లేఅవుట్ 2, 3 చోట్ల స్థలాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. స్మార్ట్ టౌన్షిప్ నందు స్థలాలు కావాల్సిన వారు వాలంటీర్స్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు స్థలాలను కేటాయిస్తున్నట్లు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్కి సంబంధించి 2 స్థలాలను ఎంపిక చేయడం జరిగింది. వీటిలో ఒకటి మార్కండేయపురం ఏరియాలో L4 లేఅవుట్, అంటే ఇప్పుడు మనకి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళకి సంబంధించి L4 లేఅవుట్ పక్కన ఒక స్థలము, అలానే L2, L3 లేఅవుట్ పక్కన ఒక స్థలము ప్రాథమికంగా రెవెన్యూ వారిచే ఎంపిక చేయడం జరిగింది. ఎవరైతే జగనన్న స్మార్ట్ టౌన్షిప్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మరొక్కసారి ఈ స్థలాలన్నింటినీ పరిశీలించి వాళ్ళకి ఇష్టపడితే వాళ్ళు మా వాలంటీర్స్ ద్వారా ప్లానింగ్ సెక్రటరీ ద్వారా మున్సిపాలిటీ వారికి తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. ఇది పబ్లిక్ ఒపీనియన్ సర్వే ప్రస్తుతం జరుగుతుంది. ప్రస్తుతం పబ్లిక్ ఎవరైనా అక్కడ ఇష్టపడి వాళ్ళందరూ విల్లింగ్గా ఉంటేనే తదుపరి ప్రక్రియ చేపట్టబడతామని తెలియజేస్తున్నాం. జగనన్న స్మార్ట్ టౌన్షిప్కి సంబంధించి ఫ్లాట్ ధరలు ఇంకా నిర్ధారించబడలేదు. స్థల సేకరణ జరిగిన తర్వాత మొత్తము అక్కడ లేఅవుట్ డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వం వారు నిర్ణయించిన ధరల మేరకు అక్కడ ఫ్లాట్లు కేటాయించబడతాయి. ప్రస్తుతానికి ధరల విషయము మనకి సమాచారం ఏమీ లేదు. రాబోయే రోజుల్లో అక్కడ లేఅవుట్ డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వం వారు వాటి యొక్క ధరను నిర్ణయిస్తారు. జంగారెడ్డిగూడెం త్రివేణి ఎడ్యుకేషన్ అకాడమీ విద్యార్థులు ఉపాధి అవకాశాలు పొందారు. త్రివేణి విద్యా సంస్థల నందు ఇటీవల నిర్వహించిన ఏపీటీ ఆన్లైన్ క్యాంపస్ ఇంటర్వ్యూలు సత్ఫలితాలు ఇచ్చాయి. త్రివేణి విద్యా సంస్థల నందు విద్యను అభ్యసించిన 7 విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ హెచ్ ఫనీష్ రామ్ తెలియజేశారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. 100 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా 22 మందిని టీసీఎస్ ఎంపిక చేసింది. వీరిలో 7 విద్యార్థులు తమ విద్యా సంస్థల నందు విద్యను అభ్యసించిన వారై ఉండటం గర్వకారణంగా ఉందని సంస్థ సెక్రటరీ హెచ్ మురళీ మోహన్ రామ్ తెలియజేశారు. తన కళాశాలకు చెందిన వి రాజరాజేశ్వరి అనే విద్యార్థిని విప్రో నందు ఉద్యోగం సాధించిందని తెలియజేశారు. రానున్న అకాడమిక్ నందు సుమారు 20 కంపెనీలతో మాట్లాడి క్యాంపస్ ఇంటర్వ్యూలలోనే జాబ్స్ పొందేలా ప్రణాళిక పద్ధతిలో విద్యార్థులను తయారు చేస్తున్నట్లు ఫనీష్ ఆర్ఎం పారేపల్లి నరేష్ తెలియజేశారు. I got selected in Wipro learning program. First I applied to the Wipro. I got written test. I got succeeded in it. We took the classes of arithmetic and aptitude. Every week we have assignments. This helped me a lot. And after I got selected, our SARs teacher me how to enter the interview. And because of that I attended the interview very well and I got selected to the interview and finally I got the job. Firstly, thanks to my parents, my family and our principal sir, Fanish sir, and correspondent sir, Mani sir and Naresh sir and to all the staff members. త్రివేణి డిగ్రీ కాలేజ్ నుంచి మొన్న 2 days క్రితం టీసీఎస్ కొలాబరేషన్తో ఏపీటీ ఆన్లైన్ వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించారు. దాంట్లో ఫైనల్ ఇయర్ పిల్లలు అంటే 6th ఇంకా 5th సెమిస్టర్ మొన్న రాశారు. 6th సెమిస్టర్ వచ్చే పిల్లలకి 5 members సెలెక్ట్ అయ్యారు. దానికి చాలా హ్యాపీగా ఉంది. దీనిలో ఇంకా ఆనందకరమైన విషయం ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఈ 5 పిల్లల్లో ఒక 3 members మా దగ్గర ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ మా దగ్గర పూర్తి చేసి రేపు అవుట్ గోయింగ్ బ్యాచ్కి వెళ్తున్నారు బయటికి. వాళ్ళ ఇదే ఇంకా స్టెప్పింగ్ స్టోన్గా అవి ఇంకా కీర్తి అదరించాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మా దగ్గర ఎల్కేజీ నుంచి చదివిన వగ్వాల రాజేశ్వరి విప్రో స్కాలర్షిప్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయినది. విప్రో వాళ్ళే స్టైఫండ్గా పర్ మంత్ 15,000 ఇచ్చి విప్రో వాళ్ళే ఆర్గనైజేషన్ వాళ్ళే ఎంటెక్ వాళ్ళే చదివించి వాళ్ళే నెక్స్ట్ 2 years తర్వాత వాళ్ళే ప్లేస్మెంట్ ఇస్తారు విప్రో కంపెనీలో. అది చాలా ఆనందంగా ఉంది. అలాగే నెక్స్ట్ మంత్లో చాలా ఇలాగే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఫార్మసీ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇలా చాలా చేస్తున్నాం. దీనికి సహకరించిన నరేష్ గారికి అలాగే సురేష్ గారికి మిగతా స్టాఫ్కి అలాగే పేరెంట్స్కి నా అభినందనలు. థ్యాంక్ యూ. త్రివేణి విద్యా సంస్థల ద్వారా 22 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకి మంచి భవిష్యత్తు అందించింది. ఈ సంవత్సరం పర్టికులర్గా మన త్రివేణి డిగ్రీ కాలేజ్ నందు క్యాంపస్ ఇంటర్వ్యూస్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మన ఏపీటీ ఆన్లైన్ వారు ఇది టీసీఎస్తో జాయింట్ వెంచర్ ఉన్నటువంటిది. అటు ఏపీ గవర్నమెంట్ అటు తెలంగాణ గవర్నమెంట్ కూడా సంబంధించినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే సుమారుగా కొవ్వూరు, ఏలూరు అటువంటి ప్రాంతాల నుంచి కూడా
100 మంది అటెండ్ అవ్వడం జరిగింది. అందులో నుంచి వాళ్ళు ఆన్లైన్ ద్వారా, తర్వాత డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, కొన్ని స్కిల్స్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేస్తే మొత్తం 100 మందిలో 22 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఆ 22 మెంబర్స్లో కూడా మళ్ళీ ఆ రెజ్యూమ్, ఆ 10th ఇంట్రో, ఇప్పుడు వరకు ఉన్న మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఓవరాల్గా 7 మెంబర్స్ని వరకు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆ 7 మెంబర్స్లో 5 మెంబర్స్ త్రివేణి స్టూడెంట్స్ అవ్వటం మేమందరికి కూడా చాలా హ్యాపీ. ఎప్పుడు కూడా ఆ చదివినటువంటి స్టూడెంట్ ఒక జాబ్లోకి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారి నాకు ఈ జాబ్ వచ్చిందంటే అదే ఆనందం. పర్టికులర్గా త్రివేణికి ఉన్నటువంటి ఒక బెనిఫిట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సుమారు 10-15 మండలాల్లో ఎక్కడికి వెళ్ళినా త్రివేణి స్టూడెంట్ ఏదో ఒక సెక్టార్లో మంచి జాబ్ చేస్తూ ఉంటారు. అది చాలా ఆనందం. అలాగే గత 2-3 ఇయర్స్ క్రితం మురళీ సార్ అలాగే ఫనీష్ సార్ ఇద్దరు కూర్చొని మా స్టాఫ్ అందరినీ కూర్చోబెట్టి ఇలా కాదు, రూరల్ ఏరియా వాళ్ళు ఖచ్చితంగా జాబ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో క్యాంపస్లో కండక్ట్ చేయండి, ఇండస్ట్రియల్ టూర్స్ అవి కూడా ప్లాన్ చేయమని చెప్పారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే కోవిడ్ రావడం వల్ల 2 ఇయర్స్ కూడా మేము చేయలేకపోయాం. ఇక్కడ ప్రతి కోవిడ్ అయిపోయిన తర్వాత అకాడమిక్ స్టార్టింగ్లో కంపల్సరీ డైలీ 2 కాంపిటేటివ్ అవర్స్ పెడతాం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి 2 hours కంప్యూటర్ ల్యాబ్ పర్టికులర్గా చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఈవెంట్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక ఎడ్యుకేషనే కాదు, వాళ్ళ స్టూడెంట్ బయటికి వెళ్తే బతకటం కావాలి. ఆ బతకటం కూడా ఎథిక్స్గా బతకాలన్నమాట. అంటే ఆ పేరెంట్స్ చెప్పుకునే విధంగా బతకాలి. అలాంటి తీర్చిదిద్దినటువంటి ఓన్లీ వన్ కాలేజ్ త్రివేణి డిగ్రీ కాలేజ్. దీనికి బేసిక్ కారణం ఏంటంటే 32 years ఎక్స్పీరియన్స్ ఉండి పేరెంట్స్తో ఎంతో అనువుగా ఉండేటటువంటి కరస్పాండెంట్ అండ్ సెక్రటరీ మురళీ సార్, అలాగే యంగ్ డైనమిక్ ప్రిన్సిపాల్ ఫనీష్ సార్, అలాగే మా స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయబట్టి, అలాగే ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి ఏపీటీ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా 350,000 వరకు కూడా ఇయర్కి ప్యాకేజ్ వస్తుంది. వీళ్ళు ఈ యొక్క సెలెక్ట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలని తెలిసింది. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కెమిస్ట్రీ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి కూడా సురేష్ గారు దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఒక 10 daysలో చాలా కంపెనీస్తో కూడా మాట్లాడుతున్నారు. ఈ ఆపర్చునిటీ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో మానస పుత్రిక రిటైల్ నేచురల్ అవుట్లెట్ను ప్రారంభించారు. సేంద్రియ పద్ధతిలో తయారైన కూరగాయలు ఉత్పత్తులను, పచారీ సరుకులను తక్కువ ధరకే నేరుగా వినియోగదారులకే అందించనున్నట్లు స్పార్క్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు త్రినాథ్ తెలిపారు. పలు విభాగాలను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, కౌన్సిలర్స్ పాల్గొన్నారు. 16 గ్రామాలకు చెందిన 500 మంది రైతులలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. స్పార్క్ సంస్థ త్రినాథ్ గారు ఎప్పటి నుంచో ఏదో ఒక సేవ చేద్దాం ప్రజలకి అనే దృక్పథంతో ముందుకెళ్ళడం నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. ఆయన చాలా సందర్భాల్లో ఈ స్పార్క్ ఇంచుమించుగా ఒక 25 years నుంచి నాకు అవగాహన ఉంది. 20 years నుంచి ఏదో ఒక కాన్సెప్ట్లో పేద ప్రజలకు కానీ, రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ ఏదో సేవ చేద్దాం అనే ఒక బెనిఫిట్తో ముందుకు రావడం జరుగుతుంది. ఆ సంస్థకి కొంతమంది డైరెక్టర్స్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ స్టాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మెర్జ్ అయ్యి ఒక 500 మంది నాబార్డుతో లింకప్ చేసుకుని 500 మెంబర్స్ని అగ్రికల్చర్ ఫార్మర్స్ని సెలెక్ట్ చేసుకుని 16 గ్రామాల్లో దీన్ని ఏంటంటే వీళ్ళందరికీ కూడా సేవ చేద్దాం అనే ఒక దృక్పథంతో ఈరోజు ఈ స్టాల్ని ప్రారంభించడం జరిగింది. 16 విలేజెస్లో ఉన్న రైతుల్లో 500 మెంబర్స్ రైతులు సెలెక్ట్ చేసి దీనికి సంబంధించి ఒక మాసపత్రిక, తద్వారా ఇవన్నీ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా తక్కువ కాస్ట్లకి అందరికీ ఇప్పించి మ్యాక్సిమం సేవ చేద్దామని దృక్పథంతో ఈ స్పార్క్ సంస్థ ఇచ్చేసింది. దీనికి మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న స్పార్క్ సంస్థ, స్వచ్ఛంద సంస్థకి మేము వెళ్ళవల్ల అండగా ఉంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నాబార్డు కలిపి ఈ ప్రోగ్రాంలో మెయిన్ భాగస్వామి. ఇంచేతంటే రైతుకి ఈ రోజున గిట్టుబాటు ధర అనేది రావట్లేదు. గిట్టుబాటు ధర రావట్లేదు కాబట్టి వాళ్ళు ఒక కంపెనీ ఏర్పాటు చేసుకుని ఆ కంపెనీ ద్వారా ఈ యొక్క కూరగాయలు కానీ వారు పండించే ప్రతి ఉత్పత్తి కూడా ఈ కంపెనీ నుంచి అమ్ముకోవాలన్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ రోజున మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రోత్సాహం చేసిన దానికి వరల్డ్ బ్యాంక్ మనకు సపోర్ట్తో ఈ రోజున రైతులకి ఒక 15 లక్షలతో ఈ అవుట్లెట్ అన్నది స్థాపించుకోవటానికి మా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ఈ మానసపుత్రిక విలేజ్ వెజిటబుల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అన్నది ఒక 15 గ్రామాల్లో 500 మంది రైతులతో ఈ యొక్క కంపెనీ అన్నది ఉంది. ఈ కంపెనీలో 5 డైరెక్టర్లు ఉన్నారు, 5 ప్రమోటర్స్ ఉన్నారు. బేసిక్గా ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి ఉత్పత్తిని వాళ్ళు అంటే దళారీ వ్యవస్థలో ఈ రోజున అవుతుందంటే ఒక 400 రూపాయలు సరుకు అమ్మితే వాటి చేతికి వచ్చేది 330 రూపాయలు చేతికి వస్తుంది. దాన్ని బ్రేకప్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయిన్ ఉద్దేశం. నాబార్డు కూడా మెయిన్ ఉద్దేశం ఇదే. హార్టికల్చర్
హార్టికల్చర్ సపోర్ట్ కూడా ఇందులో ప్రధానంగా అనేది హార్టికల్ సపోర్ట్ మాకు ఎక్కువగా ఉంది. ఈ హార్టికల్ సపోర్ట్ తోనే వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ ఫండ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు ఆర్ఎండ్బి శాఖ అధికారులు తదితర అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని సమాచారం. కరాటం వై జంక్షన్ నుంచి అశ్వారావుపేట రోడ్ 3 రోడ్ల జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం బైనేరు వంతెన కూలిపోయినప్పటికీ నేటికి టెండర్ల దశలోనే ఉండిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. సుమారు 4,20,00,000 రూపాయల మేర వంతెన నిర్మాణానికి నిధులు వెచ్చించాల్సి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణానికి మోక్షం లేకపోవడంతో ప్రయాణికులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే బైనేరు శివాలయం డంపింగ్ యార్డ్ మరింత స్థాయిలో అభివృద్ధి చేసుకోవచ్చు పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం బైనేరుపై కూలిపోయిన వంతెన దగ్గర నుంచి పాత బస్టాండ్, భగత్ సింగ్ సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంపై వరకు రహదారిని ఇరువైపులా ఎంతవరకు విస్తరణ చేస్తారో అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రేపో మాపో సంబంధిత శాఖాధికారుల రికార్డ్స్ ప్రకారం వెడల్పు చేసే అవకాశం లేకపోలేదని పలు చోట్ల గుసగుసలు వినబడుతున్నాయి. ఒకవేళ విస్తరణ ఉంటే ఇప్పుడున్న రహదారికి మధ్య నుంచి ఎన్ని అడుగుల మేర వెడల్పు చేస్తారు అనేది స్పష్టమైన వివరణ లేకపోయినప్పటికీ కనీసం రహదారికి అటు ఇటు 8 నుంచి 10 మీటర్ల మేర విస్తరణ చేపట్టే అవకాశం లేకపోలేదని ప్రజలు భావిస్తున్నారు. అయితే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా విస్తరణ ఉంటుందా లేక కొంతవరకు పరిమితం అవుతుందా, పూర్తిగా విస్తరణ లేకపోవచ్చా అనేది అధికారులే తేల్చాల్సి ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి జీకే న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. వికాస్ గ్లోబల్ స్కూల్ జంగారెడ్డిగూడెం ఇండియాస్ బెస్ట్ స్కూల్స్ లో నిర్వహించే ఈడాక్ ఈ-లెర్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ ని గ్లోబల్ లెవెల్ కాంపిటీషన్స్ కి తయారు చేయడం వికాస్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేకత. Our features: AC digital classrooms with fully sanitized individual chairs for each student. Highly qualified and experienced North and South Indian teachers. Indoor and outdoor games. Separate hostel facility for boys and girls. Transport facility available. వివిధ కార్పొరేట్ కళాశాలల్లో విశేష అనుభవం కలిగిన అధ్యాపకులే డైరెక్టర్లుగా స్థాపించిన విద్యా సంస్థ వికాస్ జూనియర్ కాలేజ్. A planned ఏరియాలోని highly sophisticated facilities తో experienced and dedicated corporate level faculty తో IIT, JEE, NEET, AIIMS తదితర నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ జంగారెడ్డిగూడెం వికాస్ ఇన్స్టిట్యూషన్స్. అపోజిట్ ఆంధ్ర బ్యాంక్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 7799038777, 7799048777 and 7799076777.
వెల్కమ్ బ్యాక్. దండెం రాజు ఫౌండేషన్ గజల్ పోటీలలో జంగారెడ్డిగూడెంకు చెందిన ప్రతిభ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి ప్రత్యేక బహుమతి పొందారు. రామశర్మ చేతుల మీదుగా నగదు బహుమతి అందుకున్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి లాంటి గొప్పవారు రాసిన గజల్స్ను రాయాలనే తపనతో ఆ ప్రక్రియపై కృషి చేయడం ఎంతో సంతోషిస్తున్నట్లు కవులు సరోజారెడ్డిని అభినందించారు. ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సుడిగాలి పర్యటన చేశారు. చింతలపూడి మండలం రాఘవాపురం పంచాయతీని సచివాలయాన్ని సందర్శించి సూచనలు ఇచ్చారు. తహసీల్దార్ ప్రమద్వర, జెడ్పీటీసీ మూలుగుమాటి నీరజ సుధాకర్, ఎంపీడీఓ రాజ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రోగులతో మాట్లాడారు. వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో పలు ప్రాంతాలలో పర్యటించారు. తాడేపల్లిగూడెం మండలం కడియుద్ధ గ్రామానికి చెందిన అంగడాల దివ్య అనే వైకల్య బాధితురాలికి కృత్రిమ ఎడమ కాలును జంగారెడ్డిగూడెం అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు బిరుదగడ్డ ఆసిబాబు అందించారు. పాలకొల్లు చైతన్య కృత్రిమ అవయవ నిర్మాణ కేంద్రం వ్యవస్థాపకులు వేదాంతం సదాశివమూర్తి వ్యక్తిగత వితరణతో కృత్రిమ ఎడమ కాలును అందించినట్లు ఆసిబాబు తెలియజేశారు. ప్రతి నెల తోటి అంగవైకల్యం పొందిన వారికి వస్తువులు ఇస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ఆసిబాబు సేవలను సామాజికవేత్త కేలం ధనకుమార్ కొనియాడారు. 10 సంవత్సరాల క్రితం ఆటో ప్రమాదంలో కాలు పోయినట్లు టీటీసీ ద్వారా ఉపాధ్యాయ శిక్షణ పొందేలా ఆసిబాబు ఎంతో కృషి చేశారని, నేడు కృత్రిమ అవయవాన్ని ఇవ్వడంపై అంగడాల దివ్య కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు మాబూ సుబాని, ఉపాధ్యాయులు నాగరాజు, ఎస్ శ్రీరాములు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సూర్పరాజ్ కాలనీలో ఉన్నటువంటి అగాపే కార్యాలయంలో దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కృత్రిమ కాలు వితరణ కార్యక్రమాన్ని ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామానికి చెందినటువంటి కుమారి అంగడాల దివ్య ప్రమాదంలో కాలును కోల్పోవడం జరిగింది. ప్రమాదంలో కోల్పోయినటువంటి ఆ కాలును బట్టి ఆమె చదువుకు దూరమై చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మాకు కొంతమంది వ్యక్తుల ద్వారా తెలియడం జరిగింది. వెంటనే వారిని సంప్రదించి వారికి పాలకొల్లులో ఉన్నటువంటి చైతన్య అవయవ నిర్మాణ కేంద్రం అయినటువంటి శ్రీ వేదాంతం సదాశివమూర్తి గారి కేంద్రంలో ఈ కాల్ని తయారు చేయించడం జరిగింది. అద్భుతమైన రీతిలో నిజంగా డాక్టర్ గారు అయినటువంటి శ్రీ వేదాంతం సదాశివమూర్తి గారికి ఈ సందర్భం మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అంగడాల. గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు అలాంటి టైంలో నేను చాలా ఇబ్బంది పడ్డాను కాలు విషయంలో, కాలు దొరక్క. అలాంటప్పుడు ఆస్బాబ్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన ద్వారా నాకు ఒక కాల్ అనేది వేశారు. అప్పుడు నేను ఆగిపోయిన చదువు కూడా ఈ కాల్ వల్ల నేను చదవగలిగాను. ఇప్పుడు ఇంటర్ అయింది, టీటీసీ కూడా అయ్యింది. నెక్స్ట్ ఆ కాలు పాడైపోతే నెక్స్ట్ కొత్త కాలు కూడా ఆయన పాలకల్లో వేయించారు. దాన్ని బట్టి నేను చాలా కృతజ్ఞతరాలుగా ఉంటాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ జన్మదినోత్సవ పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామివారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నేత్ర పర్వంగా జరిపారు. స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కీసర సరిత విజయభాస్కర్ రెడ్డి, ఈవో ఆకుల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. శనివారం సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం నందు ఉమ్మడి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య పర్యటించారు. ఎన్ఆర్జీఎస్ లో తవ్వుతున్న చెరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రజక మహిళలు కె సావిత్రి, బి సత్తమ్మ, ఎస్ మహాలక్ష్మి, ఎం సూరమ్మ,
టి వెంకమ్మ తదితరులు పాల్గొన్నారు. చెరువును 2 భాగాలుగా చేసి గట్టు వేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. మోటారు బోరు, విశ్రాంతి గదులను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. బంగారుగూడెం అనే గ్రామం రావడం జరిగింది. ఈ బంగారుగూడెం అనే గ్రామంలో రజక వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ వారు సుమారు 20 సంవత్సరాల క్రితం ఈ కొత్త చెరువు అనే చెరువుని తీర్మానం చేయటం, అప్పుడు జిల్లా కలెక్టర్ వారు కూడా లీజు ఎక్కువైతే ఇన్స్పెక్ట్ చేసి జీవో 343 ప్రకారంగా 36,000 వేసిన లీజుని 18,000 కూడా ఆ రోజుల్లో చేయటం జరిగింది. అయితే గ్రామంలో మొత్తం చెరువు రజకులకే ఇచ్చారు, కొంచెం ఇబ్బందిగా ఉంది అనే విషయంలో గ్రామస్తులు కొంతమంది 1 సంవత్సరాల క్రితం అప్పుడు ఈవార్డి వెంకటరావు గారు పర్యవేక్షణలో గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి బోత్ గ్రామస్తులు అదేవిధంగా రజక సంఘం వారిని కూడా నన్ను కూడా కూర్చోబెట్టి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం గ్రామ పంచాయతీకి ఇబ్బంది లేకుండా, రజకులకు ఇబ్బంది లేకుండా ఉన్న కొత్త చెరువులో 2 భాగాలు చేసి 1 part is allotted to the రజకాస్ ప్రొఫెషన్, another part is the గ్రామ పంచాయతీకి అని మేము ఆలోచించి తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం ప్రకారం ఎన్ఆర్జీఎస్ స్కీమ్లో ఈ చెరువుని తవ్వించాలని లాస్ట్ 6 months బ్యాక్ నేను ఆప్కా పీడీ వారిని కూడా మేము మాట్లాడి 2 భాగాలుగా చేసి గొట్టేయించడానికి కూడా వారు సహకరిస్తున్నందుకు జిల్లా సంఘం ద్వారా నేను వారి కృతజ్ఞతలు చెబుతున్నాను. అదేవిధంగా ఈ చెరువుని 2 భాగాలు చేసిన తర్వాత క్రాస్ బండ్ వేసిన తర్వాత రజకులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలని మేము కోరుకున్నాం. అదేవిధంగా గతంలో 6 years బ్యాక్ ఇక్కడ విశ్రాంతి భవనాన్ని కూడా మేము మంజూరు చేయడం జరిగింది. వీళ్ళకి అయిన తర్వాత విశ్రాంతి భవనం, మోటారు బోరు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం మంజూరు చేయాలని మేము కోరుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెంలో వాడవాడలా స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శత జయంతి వేడుకలు, మహానాడుకు తరలి వెళ్లిన నాయకులు, కార్యకర్తలు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కి దరఖాస్తులు చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం కమిషనర్ శ్రావణ్ కుమార్. టీసీఎస్ కు ఎంపికైన త్రివేణి విద్యా సంస్థల విద్యార్థులకు నియామక పత్రాలను అందించిన ప్రిన్సిపల్ ఫనీష్ రామ్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో R&B రోడ్ విస్తరణ చేపట్టే అవకాశం, విస్తరణపై నెలకొన్న మీమాంస. ఎన్టీఆర్ జీవిత సాఫల్య బసవన నంది అవార్డు పొందిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.